హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లైబ్రేరియన్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి దీనికి సంబంధించినటువంటి జాబ్ ఏంటంటే లైబ్రేరియన్ గ్రేడ్ 2 అనమాట. ఇక్కడ చూడండి, లైబ్రేరియన్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి 300 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే మనకి తెలంగాణ, ఏపీ వాళ్ళు ఈ 300కి ఎలిజిబుల్ కాదనమాట. జస్ట్ 109 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. 109 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. ఓపెన్లో ఉన్నటువంటి 109 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. మనకి రిజర్వేషన్లో ఉన్నాయి, మనకి ఉండవు. జస్ట్ ఓపెన్లో ఉన్న పోస్టులకి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఓపెన్లో చూడండి, జనరల్ కేటగిరీలో 85 పోస్టులు ఉన్నాయి. అండ్ మనకి ఉమెన్ కేటగిరీలో 24 పోస్టులు ఉన్నాయి అనమాట. టోటల్గా 109 పోస్టులు అనేవి ఉన్నాయి లైబ్రేరియన్ గ్రేడ్ 2 సంబంధించి. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చెప్తాను చూడండి. మనకి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసినట్టు ఇక్కడ చూడండి 40 అనమాట. మీకు 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీ వివరాలు వచ్చేసినట్టు మనకి రాజస్థాన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రేడ్ పే 11 అనమాట. సో రాజస్థాన్ సంబంధించి గ్రేడ్ పే 11 అంటే ఎంత వస్తుంది అంటే దాదాపు 50,000 ఎబోవ్ అనేది వస్తుంది. మీకు తక్కువ ఏమి ఉండదు, చాలా మంచి శాలరీ అనమాట. మినిమం 50,000 ఎబోవ్ మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి. మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మీకు బిఎల్ఐసి అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా మీరు డిప్లొమా లైబ్రరీ సైన్స్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ప్లస్ బిఎల్ఐసి లేదా డిగ్రీ ప్లస్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఎంత అంటే 600 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు 600 పే చేయాల్సిందే. ఎవరైనా సరే మన స్టేట్ నుంచి, ఏపీ, తెలంగాణ నుంచి అప్లై చేసుకునే వాళ్ళు 600 రూపాయలు ఖచ్చితంగా పే చేయాల్సిందే. మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1లో మీకు 200 మార్క్స్, 2 అవర్స్, 100 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు జీకే, జనరల్ నాలెడ్జ్, మనకి ఎడ్యుకేషన్, సైకాలజీ, వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట పేపర్ 1లో. పేపర్ 2 వచ్చేసినట్లయితే మనకి 200 మార్క్స్, 2 అవర్స్, 100 క్వశ్చన్లు. దీనికి కూడా ఒక క్వశ్చన్కి 2 మార్కులు. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మీకు సిలబస్ ఏంటి అంటే లైబ్రరీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా మీకు సబ్జెక్ట్ అనమాట, సిలబస్ సంబంధించి. సో ఇదండి మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్. సో ఇదండి మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్ వివరాలు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ మీకు లైబ్రరీ జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.